నిజాం నవాబు. నవాబ్ ఎట్లయితారండి? నిజాం రూలర్. నిజాం పాలకుడు, రూలర్. అతను క్రూరుడు. అతని కారణంగా తెలంగాణ ప్రజలు వర్ణనాతీతమైన బాధలు అనుభవించినారు. నిజాము పిశాచమా అని స్థాయికి ఆయన దిగజారిపోయిండు అనేది ఆ పిక్చరైజ్ అయిన సాహిత్యము, సినిమా ఇదంతా కూడా ఉన్నది. తెలుగు సినిమాలకు తెలుగు బాగుంటుంది. అది మహారాష్ట్రలో ఎందుకు రిలీజ్ అయ్యేదట, ఔరంగాబాద్లో ఎందుకు లేదట, బీడ్, పర్బని, నాందేడ్ లేకుండా ఇక్కడనే ఎక్కున్నదట తెలుగులో. అసలు కాసిం రజు ఎలాంటి వాడు? ఖాసిం రజీ యాక్చువల్లీ ఇక్కడోడు కానే కాడు. అక్కడ నుంచి వచ్చిండు. ఎక్కడ నుండి? లక్నో నుండి వచ్చాడు. లక్నో నుంచి వచ్చిండు. లక్నో నుండి లాతూర్ నుండి ఇక్కడికి వచ్చాడు. అవును. క్రూరుడా కాదా? క్రూరుడు. ఏం క్రూరుడు అండి? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాడు ఇస్లామిక్ వరల్డ్ను అపాయింట్ చేసుకోవాలని చంపిండు, చాలా మందిని చంపిండు అనేది. వాడు ఎక్కడ డైరెక్ట్ చంపానండి? వాడు సిగరెట్ తక్కుంటూ ఉండేది. వాడు లోకల్. ఇప్పుడు అన్నదమ్ములు బట్టి రాకపోతే వాడు కమ్యూనిస్టులకు పోయేది, వాడు ఓట్లాడేది. ఇప్పుడు ఊళ్ళల్లో చాలామంది లూట్ చేసిండ్రు, గ్రామాలలో అందరూ పెన్షన్ వస్తున్నాయి. లాలెస్లో ఎప్పుడైతే బ్రేక్ కాగానే లూట్ చేసిండ్రు, అంతా చేసిండు ఎవరంటే కమ్యూనిస్టులు. గ్రామాలు లూట్ చేసిండ్రు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇండియన్ ఎక్స్ప్రెస్ కమ్యూనిస్టులు చేసిన దౌర్జన్యాల మీద పెద్ద ఒక మోనోగ్రాఫ్ రాసింది, తెలుసునా అండి? అవునా? నా దగ్గర ఉన్నది. ఎట్లెట్లా వీళ్ళు లూట్ చేసిండ్రు, ఎట్లెట్లా ఊళ్ళు గాల్లో పెట్టిండ్రు. ఎవరివి లూట్ చేసిన ఇండ్లు? ఎవరివి? భూస్వాములే, బీదలే, ఇది భూస్వాములే. వీళ్ళందరూ కలిసి ఒక్కొక్క ఊరు మొత్తం లిస్ట్ ఇచ్చిండ్రు వాళ్ళు. భూస్వాములు అంటే మరి ప్రజలని ఆ రోజుల్లో మరి ఏం ప్రజలండి? ప్రజలు ఇప్పుడు లేరా? ఇప్పుడు పవర్ లేదా? మరి ఇప్పుడు లూట్ ఎంత చేయరు? ఇప్పుడు చట్టం ఉంది. చట్టం కాదు, ఫోర్స్ ఉండేది, ఆర్మీ ఫోర్స్ ఉంది, పోలీస్ ఉంది. ఇప్పుడు నిజాంని ఎట్లా ఆక్యుపై చేయాలని చేసిండు. ప్రజలు ఇప్పుడు పవర్టీ ఉంటే నక్సలైట్ ఇంకా ఎందుకున్నదట? ఓవరాల్గా మీరు అనేది నిజాం పరిపాలన మంచిదనే భావనతో ఉన్నారా? ఇప్పుడు మోడర్న్ ఐడియాస్ మిడిల్ ఆ ఐడియాలో మనం పెట్టలేము. ఇప్పుడు డెమోక్రసీ ఇది 21st సెంచరీది, అది తీసుకుపోయి 18th 19th సెంచరీలో పెడతా అంటే ఎట్లా? ఆ రోజుల్లో అదే ప్రభుత్వం, ఈ రోజులు ఈ ప్రభుత్వం. ఈ నిజాం చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటం, వీరిపైన భిన్న కోణాలు ఉండడానికి గల కారణం ఏమిటి? లేదు, సాయుధ పోరాటం అనే పదం ఇందిరాగాంధీ 1972లో పెన్షన్ ఎప్పుడైతే డిక్లేర్ చేసిందో అప్పుడు స్టార్ట్ అయింది తెలంగాణ సాయుధ పోరాటం అని. అంతకుముందు ఆ పదమే లేదు. పదం లేకుండా దాన్ని ఏమన్నారు? ఆ పోరాటాన్ని పోరాటమే కాదు, అది టెర్రరిస్ట్ మూమెంట్ అన్నాడు, తెలుసునా అండి? దాన్ని ఏమని డిఫైన్ చేసిండ్రు అప్పుడు? ఆయన ఎవరు? ఇప్పుడే మీకు చెప్పాను, ఏది ఆయన పేరు రుస్తుంజీ. ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం టెర్రరిస్ట్ మూమెంట్ ఏదంటే తెలంగాణ కమ్యూనిస్ట్ మూమెంట్ అని రాశాడు. నేను రైటింగ్లో చూస్తే మీకు టుమారో ఐల్ షో యూ. ఫస్ట్ టెర్రరిస్ట్ మూమెంట్ అంటాడు, మరి దాన్ని ఏమంటారు? నేను కాదు కదా రాసింది అది. ఆయన ఇప్పుడు ఇంకా బతుకున్నాడు, టాప్ పోలీస్ ఆఫీసర్ రుస్తుంజీ. వారి అభిప్రాయం అది. ఆయన పోలీస్ ఆఫీసర్. ఆయన అదే ఆ రోజులో ఆయన ఏం చెప్పారంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉండే అకోలాలో. ఆయన పోలీసు డ్రెస్ వేయించి హైదరాబాద్ పంపమంటారు. హైదరాబాద్కు వచ్చిన దాని తర్వాత అల్లడి చేయమంటారు. ఇమీడియట్గా ప్రెస్ రిపోర్ట్ చేసి ఈ అల్లదంతా రజాకాలు చేసిండ్రు అన్నట్టు. టు క్రియేట్ పబ్లిక్ ఒపీనియన్ అగెన్స్ట్ ద నిజాం సో దట్ టు సెండ్ ఆర్మీ. ఇది సాడెస్ట్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పోలీస్ అంటాడు. నేను చూపిస్తాను మీకు. చాలా వెరైటీ, చాలా విచిత్రమైన విషయాలు చెప్తున్నారు. మరి అంతే. మరి అంటే కేవలం నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం కోసమే జరిగింది అంతా. దాంట్లో వీళ్ళు యాడ్ చేసిండ్రు. ప్రజల మద్దతు కూడా లేదు కదా నిజాం. అని ఎట్లా ఎందుకు? మీరు ఇది చాలా కఠినమైంది. నిజాం ఏమనంటే రెఫరెండం పెట్టామంటాడు. కమ్యూనిస్టులు ఏం చేస్తున్నా నిజాం సపోర్ట్ చేస్తారు తెలుసునా? చివరిలో నిజాం సపోర్ట్ చేస్తారు. ఆయన మీద ఫైటింగ్ చేసి మళ్ళీ ఆయనకే సపోర్ట్ చేసి రెఫరెండం అని అనిపించమని అంటాడు. రెఫరెండం పెడితే ఊళ్ళలో ఓట్లు వేయించే బాధ్యత మాది, సపరేట్ కంట్రీ కానీ. ఆజాద్ హైదరాబాద్ అని స్లోగన్ ఇచ్చినోడు కమ్యూనిస్ట్, తెలుసునా? ఎందుకంటే వాళ్ళకి శీలం ఒకసారి నిజాము ఆజాద్ కనుక అయితే నిజాంని ఎప్పుడైనా తీసేయచ్చు. తర్వాత హైదరాబాద్ను ఆక్యుపై చేసి కమ్యూనిస్ట్ దేశం చేసి మొత్తం ఇండియన్ స్ప్రెడ్ చేయాలని ఉద్దేశంతో చేస్తారు వాళ్ళు. వాళ్ళ ప్లాన్ అది. సరే చూద్దాం. ఎందుకంటే దీంట్లో మీరు మాట్లాడిన వాటిలలో ఇవాళ మీడియాలో మాట్లాడుతున్న వొకాబులరీ ప్రకారం వివాదాస్పదమైన వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. మీ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన వాటిలో తెలంగాణ సాయుధ పోరాటం కాదన్నారు. దాన్ని టెర్రరిస్ట్ మూమెంట్
మళ్ళీ మీరు మరోసారి అంటున్నారు. అది నేను అనేది కాదు, వారన్నారు. రుస్తుంజీ అనేది. అదే వారన్నారు. ఇప్పటికి కూడా అన్నారు కదా, ఒకవేళ వీలైతే వారితో కూడా ఒకటి ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే 16 జిల్లాలు ఉండాలి. కేవలం నల్గొండ వరంగల్కి ఎందుకు లిమిట్ అయింది? ఇది ఏదో ప్రశ్న మీరు మొదటి నుంచి అంటున్నారు. దీనిపైన గతంలో కొల్లూరి చిరంజీవి గారు దీని మీద వారు ఆర్గ్యుమెంట్ చేశారు. ఒక బుక్ కూడా వేసినట్టుంది వారు దీని మీద. రీజన్ ఏంది అనేది. తర్వాత ఏదో నవల ఉంది కదా, నవల ఇదంతా ఏదో నవల అక్కడ నిషేధించబడితే నాటకం ఇది అదేదో ఉంది, దాని పేరు మా భూమి. అదే మద్రాస్ స్టేట్లో ఉంటే కనుక ఇక్కడ నిషేధించారని ఇక్కడ తీసుకొస్తారు. ఏం చెప్పాలి? మా భూమి అది. మా భూమి అట్లా కాదు. మా భూమి నాటకం తెలంగాణలో కమ్యూనిస్టులు వేయిస్తారు. వేసి ప్రజలు రెచ్చగొట్టేది. రెచ్చగొట్టే చైతన్యం ఏంటండి ఇది? చైతన్యం, బాగా చైతన్యం. ఇది పదాలు, యూరిలేట్ పదాలు చేస్తారు. ఇదే భూమి ఆంధ్ర స్టేట్లో వేస్తారు 53లో వేస్తే అప్పుడు హోమ్ మినిస్టర్ సంజీవ్ రెడ్డి దాన్ని ఆపుతారు. మా భూమి నాటకం మీరు వేయకూడదు. అప్పుడు కమ్యూనిస్ట్ లీడర్లు ఏమంటారంటే, మీరే కదా కమ్యూనిస్టు ఈ డ్రామా రాయించి హైదరాబాద్లో ఏంటంటే, హైదరాబాద్ వేయించడం కారణాలు వేరు, ఇక్కడ వేస్తే ప్రజలను రెచ్చగొడుతుంది కనుక మేము బ్యాన్ చేస్తున్నాం, మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్ ఆర్గ్యుమెంట్ అండి. ఇంత డబుల్ స్టాండర్డ్ హిస్టరీ పెట్టుకొని అది కొన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో. అన్నీ కాదు, 9 ఇప్పుడు అంటే ఈ చరిత్ర మొత్తం తప్పుడు చరిత్ర అని మీ ఉద్దేశమా? నేను తప్పు రైట్ అంటలేను. నేను చెప్పిన దానికి అన్ని ఆధారాలు ఇస్తాను. దాని తర్వాత మీరు నిర్ణయించండి. ఇప్పుడు నేను ఏది చెప్పానో ప్రతి దానికి నేను ఆధారం ఇస్తాను. నేను రాసింది కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్. మీరు ఒకసారి రజాకార్ వీలుంటే కనుక మరి మీరు సినిమాకి వెళ్ళి థియేటర్ అంతా పెద్దవారు కాబట్టి వెళ్ళగలరో లేదో తెలియదు. ఏమైనా ఓటీటీ ఏమైనా కనుక సినిమా చూడండి. చూసిన తర్వాత మళ్ళీ ఈ ఇంటర్వ్యూ మీద కూడా ఏమైనా ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నల మీద నేను చెప్పి ఇవాళ మీకు చెప్పాను, ప్రతిదీ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మాట్లాడదాం అన్నిటి మీద. వీలుంటే మీరు అది చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. ఏదో పోరాటం ఇదంతా ఇదన్నది. నేను అనేది ఒకటి, అందరిని కోరేది ఏంటంటే, జరిగిపోయింది మర్చిపోవాలి. అది ఒక దుర్దినం అనుకోవాలి. మనందరం కలిసి ఒక వసుదైక కుటుంబంగా ఉండాలని నా కోరిక. అందుకని పాత వాటిని రెచ్చగొట్టి చేస్తూ అంటే వచ్చేది లేదు, పోయేది లేదు. కాకపోతే ఏంటంటే 77 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఇంకా డివిజన్ అనేది మంచిది కాదు. దిస్ ఈజ్ మై డిస్టింగ్. నిజాం నవాబు ఎట్లయితారండి? నిజాం రూలర్, నిజాం పాలకుడు, రూలర్. అతను క్రూరుడు. అతని కారణంగా తెలంగాణ ప్రజలు వర్ణాతీతమైన బాధలు అనుభవించినారు. నిజాము పిశాచమా అని స్థాయికి ఆయన దిగజారిపోయిండు అనేది ఆ పిక్చరైజ్ అయిన సాహిత్యము, సినిమా ఇదంతా కూడా ఉంది. తెలుగు సినిమాలకు తెలుగు బాగుంటుంది. అది మహారాష్ట్రలో ఎందుకు రిలీజ్ అయ్యేదట, ఔరంగాబాద్లో ఎందుకు అట, బీడ్, పర్బని, నాందేడ్ లేకుండా ఇక్కడనే ఎక్కున్నదట తెలుగులో. అసలు కాసిం రజు ఎలాంటి వాడు? కాసిం రజు యాక్చువల్లీ ఇక్కడోడు కానే కాడు. అక్కడ నుంచి వచ్చిండు. ఎక్కడ నుండి? లక్నో నుండి వచ్చాడు. లక్నో నుండి లాతూర్ నుండి ఇక్కడికి వచ్చాడు. అవును.